వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పం మండలం వసనాడు గొల్లపల్లి గ్రామాల సమీపంలో రావి వేప చెట్టు కింద నాగ విగ్రహాలు ప్రతిష్ఠించి 40 సంవత్సరాలుగా గ్రామస్తులు పూజలు నిర్వహిస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను ధ్వంసం చేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుప్త నిధుల కోసమే విగ్రహాలను ధ్వంసం చేశారా లేక కక్షపూరితంగా ధ్వంసం చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. జిల్లా నంద్యాల మండలం రామపల్లి గ్రామంలో జగన్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులను శిలాఫలకాలను టీడీపీ దుండగలు ఇంకా ప్రమాణస్వీకారం కూడా చేయలేదు. వారి ప్రభుత్వం ఉందని దౌర్జన్యంతో ప్రజలను భయభ్రాంతులు చేయడానికి వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను శిలాఫలకాలను పగలగొట్టి ధ్వంసం చేసి సచివాలయం దగ్గర ఉన్న శిలాఫలకాలను అదేవిధంగా గ్రామంలో నడు రోడ్లో ఉన్నటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి కారకులవుతున్న వారిపై చట్టం ఖచ్చితంగా చర్యలు తీసుకొని పోలీస్ శాఖ వారిని కూడా కోరుతున్నాను. వారిని ఖచ్చితంగా శిక్షించాలని త్వరలో గుర్తించి కోరుతున్నా. కాకినాడ రంగయ్య నాయుడు వీధిలోని ఎయిమ్స్ స్కూల్లో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది హాజరు కాగా అందులో 100 మందికి కాట్రాక్ట్ ఆపరేషన్లు నిర్వహించారు. కంటి వైద్య శిబిరాలను గత 17 సంవత్సరాలుగా జ్యోతుల శ్రీరామచంద్రమూర్తి, ఎయిమ్స్ కరెస్పాండెంట్స్ అయిన వికే రఘు, ఎన్ విజయ్ కుమార్లు నిర్వహిస్తూ వస్తున్నారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ కాకినాడ నగర కమిటీ ఉపాధ్యక్షులు మమతా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15వ తేదీ వరకు మత్స్యవేట నిషేధ సమయంలో మత్స్యకారులకు అందించే వేట నిషేధ భృతిని అందరికీ అందించాలని మత్స్యకార సంఘ నాయకులు మాతరాజు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో కాకినాడలోని సుమారు 40 బోటులు మాత్రమే డీజిల్ రాయితీని పూర్తి స్థాయిలో వాడుకోవడం జరిగిందని, వాటికి మాత్రమే వేట నిషేధ భృతిని ఇస్తామని మత్స్యశాఖ అధికారులకు సర్క్యులర్ వచ్చినట్లు సమాచారం ఉందని, అయితే కాకినాడ నగరంలో ఉన్న మత్స్యకారులందరికీ వేట నిషేధ భృతి అందించాలని ఈ విషయాన్ని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, దాట్ల బుచ్చిబాబుల దృష్టికి తీసుకుని వెళ్లడం జరుగుతుందని తెలియజేశారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఫిష్ బ్యాన్. మరి అలాగే మత్స్యకారులందరూ కూడా ఈ 2 నెలలు కూడా ఇంటి దగ్గర ఉన్నారు. మరి 2 నెలల్లో కూడా ఇప్పుడు వరకు కూడా 10,000 రూపాయలు వేయడం జరగలేదు. దాంట్లో క్యాజ్ ఏంటి మనకు ఫస్ట్ నుంచి కూడా మనకి డీజిల్ కొట్టించుకోండి అన్నారు. డీజిల్ కొట్టించుకోవడం అంటే ఒకటంటే 100 రూపాయలు డీజిల్ అయింది. దాని మీద అప్పుడు గవర్నమెంట్ దేన్ని కూడా పరిశీలించలేదు డీజిల్ దాని మీద. దానివల్ల కొంతమంది అంటే 50 బోట్లో 40 బోట్లో డీజిల్ ఈ సంవత్సరం పూర్తిగా కొట్టించుకోవడం జరిగింది. మొత్తం అంతా కూడా మేము అంతా బయోడీజిల్ వాడడం జరిగింది. దాని మీద మాకు 40 బోట్లు 50 బోట్లకి ఇస్తాం, తతిమ డబ్బులు ఇవ్వమని చెప్పేసి గత ప్రభుత్వం ఫిషరీస్ ఆఫీస్కి మరి ఆ 40 బోట్లు 50 బోట్లు ఇస్తాం, అంతకంటే ఇవ్వమని చెప్పేసి అనడం జరిగిందంట. అది మమ్మల్ని ఫిషరీస్ వాళ్ళు ఇంకా మా దృష్టి కూడా తీసుకురాలేదు. అలాగే మేము ఇప్పుడు నెగ్గిన ఎమ్మెల్యే గారి దగ్గరికి, అలాగే మరి బుచ్చిబాబు గారి అలా ముమ్మిడివరం శాసనసభ్యులు బుచ్చిబాబు గారి దగ్గరికి ఇద్దరి దగ్గర పెడతాం. దాన్ని మాకు 450 బోట్లు ఉన్నాయో 400 బోట్లు ఉన్నాయో మీరు ఎనిమినేషన్ చేసి అన్ని బోట్లు కూడా మీరు రెడీ చేయండి. మేము చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం. ఈ బ్యాన్ పీరియడ్ అనేది ఓనర్కి వచ్చేది కాదు. 2 నెలలు ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి లస్కర్కి ఇచ్చే నష్టపరిహారం అది 20,000 ఇవ్వాలా 10,000 ఇవ్వాలి అనేది మా చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీగా దాని మీద ఆలోచిస్తారు. మత్స్యకారుల కోసం పూర్తిగా మత్స్యకారులకి హామీ నీకు చంద్రబాబు నాయుడు ఇస్తాడని నమ్మకం మీద మా నాయకుల దగ్గరికి, అలాగే కొండబాబు దగ్గరికి, బుచ్చిబాబు దగ్గరికి, ఇద్దరి దగ్గరికి తీసుకుని వెళ్ళి మేము అందరికీ కూడా డబ్బులు వేయించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం. గత 2 నెలల బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ కాకినాడ నగర పాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్లు సోమవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, డ్రైవర్స్ యూనియన్ కోశాధికారి ఇస్మాయిల్ మాట్లాడుతూ క్లాప్ డ్రైవర్స్ కు ఏనాడు సకాలంలో జీతాలు అందలేదని అన్నారు. ఇటీవలే జీతాల గురించి అధికారులకు విన్నవించామని తెలియజేశారు. కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న స్వయంభూ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం వారు కూడా జీతాల విడుదల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేపట్టామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంతోష్, విక్టర్, దుర్గాప్రసాద్, రాజేష్, భద్ర, గంగాధర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. డ్రైవర్ ఐక్యత, క్లాప్ వాహన డ్రైవర్ ఐక్యత, 2 నెలల వెంటనే 2 నెలల బకాయి జీతాలు వెంటనే. కాకినాడ నగరపాలక సంస్థలో క్లాప్ వాహన డ్రైవర్స్ వారు చేసే కృషి నగరంలో అందరూ కూడా ప్రశంసించేదే. ఇవాళ నగరపాలక సంస్థ అవార్డు రావడంలో చెత్త సేకరణలో అత్యంత కీలక పాత్రగా ఈ వాహన డ్రైవర్స్ పోషిస్తున్నారు. కానీ ఏప్రిల్ మే నెల జీతాలు ఈవేళ జూన్ 10వ తారీఖు వచ్చిన జీతం రాలేదు. కాంట్రాక్ట్ సంస్థని అధికారుల్ని కలిస్తే కాకినాడ నగరపాలక సంస్థ నుంచి సిడిఎంఏకి నిధులు పంపించినట్టు చెప్పారు. సిడిఎంఏకి నిధులు పంపించిన కాంట్రాక్టర్ గారు ఎప్పుడు జీతం ఇస్తారనేది కూడా చెప్పబోవడం చాలా బాధాకరం.
జూన్ 12వ తారీఖున స్కూల్స్ అన్ని తెరుస్తున్నారు. ఇందులో అనేక మంది అద్దెళ్లలో ఉంటున్నారు. ధరలు పెరిగిపోతున్నాయి. స్కూళ్లు తెరిచిన వెంటనే పిల్లలకి ఖర్చులు అవుతాయి, అందరికీ తెలిసిన విషయమే. తక్షణమే బకాయి జీతాలు విడుదల చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రోజు కమిషనర్ గారిని కలిసిన తర్వాత సమ్మె చేయాలని కార్మికులందరూ నిర్ణయించుకోవడం జరుగుతుంది. సమ్మె అంటూ జరిగితే బాధ్యత కాంట్రాక్ట్ సంస్థదే. దయచేసి సిడిఎంఏ ఉన్నతాధికారులు కూడా స్పందించి కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్లకి వెంటనే బకాయి జీతాలు 2 నెలల్లో కలిపి ఒక్కసారిగానే జమ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి జీవో నంబర్ 7 ప్రకారం 18,500 రూపాయల జీతం, పిఎఫ్, పిఎస్ఐ ఎటువంటి బకాయిలు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా క్లియర్ చేయడం, చట్ట ప్రకారం వారాంతపు సెలవులు, క్యాజువల్ లీవులు అమలు చేయడం, ఇన్సూరెన్సులు, కార్మికుల ఇతర సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా సహకరించాలని సిఐటి తరఫున క్లాప్ వాహన డ్రైవర్స్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఏ ఒక్క నెల కూడా సరైన టైంకి వేతనాలు చెల్లించడం లేదు. మాకు గత 2 నెలలు దాటిన తర్వాత 3 నెలలు అయిందండి. ఇప్పటి వరకు కూడా సరైన టైంకి మనకి వేతనాలు ఇవ్వడం జరగలేదండి. ఫస్ట్ నెల అయిన తర్వాత గత నెల 25వ తారీఖు దాటిన తర్వాత శాలరీలు పడకపోతే మే నెల జూన్ నెల 1వ తారీఖు కల్లా 2 నెలల్లో కలిపి వేస్తామని చెప్పడం జరిగింది మన యాజమాన్యం వారు. 2 నెలలు దాటి 3 నెలలు కూడా రావడం జరిగింది. 10వ తారీఖు వచ్చింది, ఇప్పటివరకు కూడా వేతనాలు వేయలేదు. ఇప్పుడు అడిగితే ఇంకా కొద్ది సమయం అడుగుతున్నారు. ఇంతవరకు ఇంకా సమయం అడిగితే 3 నెలలు దాటినా కూడా జీతాలు అయ్యకపోతే మా యొక్క పోషకాహారానికి చాలా ఇబ్బందిగా అడుగుతుంది. దానివల్ల మేమందరం కూడా జనరల్ బాడీ మీటింగ్ వేసుకొని రేపన్న రోజున మనందరం కూడా ఈ ఆందోళన ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి జరుగుతుంది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం కోటలో వెలిసిన శ్రీ స్వయంభూ జంబుకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి మూల విరాట్పై 50,000 రూపాయలు విలువైన నాణ్యాలతో అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. అంతకుముందు స్వామికి పంచామృత, కుంకుమార్చనలు, రుద్రకవచ అభిషేకాలు నిర్వహించారు. స్వామివారి విశేష అలంకరణను దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీఎల్పీ నేతగా చంద్రబాబు పేరును ప్రతిపాదించిన అచ్చెన్నాయుడు, సాయంత్రం గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటు కోసం పిలుపు వచ్చే అవకాశం. చిత్తూరు జిల్లా వసనాడు, గొల్లపల్లి గ్రామాల సమీపంలో విగ్రహాల ధ్వంసం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. బకాయి జీతాలు తక్షణమే విడుదల చేయండి, కాకినాడ నగరపాలక సంస్థ క్లాప్ వాహన డ్రైవర్ల ఆందోళన. రాయదుర్గంలో జంబుకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, నాణాలతో సుందరంగా స్వామికి విశేష అలంకరణ. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మనీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.